గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ప్రశాంతత వాతావరణంలో ఒక వ్యక్తి తాను చాలా డిప్రెషన్ పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పోయినప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఒక 10 నిమిషాలు ఏమి తెలియక కళ్ళు మూసుకొని ఉంటే అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై, ఓ బిడ్డ, నీకు ఏమి వరము కావాలి, అసలు నీకు బాధ ఏంటిదని చెప్తే అప్పుడు అతను అడిగింది కదా, దేవుడా నాకు ప్రశాంతత లేదు, ఏం చెయ్యాలంటే, నువ్వు ఏం చేసేదని నువ్వు ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా అని అడిగాడట దేవుడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, దేవుడా నాకు అన్ని ఇచ్చావు, పుట్టుకనిచ్చావు, బ్రతకడానికి నాకు కాళ్ళు చేతులు ఇచ్చావు, కానీ దాన్ని మనం వినియోగించుకుంటలేమంటే అప్పుడు ఆ దేవుడు అన్నాడు కదా, అరే తెలివి తక్కువ దద్దమ్మా, అది నీ బలహీనత వల్లనే ఉంటుంది. కావున నువ్వు ఏం లేదు, రోజు ఏదో ఒకటి పని చేసి నువ్వు ఒక 10 రూపాయల నుంచి 100 రూపాయలు సంపాదించుకో, అప్పుడు నీకు తెలివి వస్తుంది. అందుకని ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే మనీ ఇంపార్టెంట్ కాదండి, వాతావరణం, గాలి, మన ఆరోగ్యం ఇంపార్టెంట్. నువ్వు వేలు లక్షలు సంపాదిస్తే మన ప్రాణాన్ని మనం తెచ్చుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు గాలి తీసుకొని వాతావరణం మంచిగా ఉంటే మేధశక్తి పెరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు పాటించాలని మనసు. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్.